అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. గవర్నమెంట్ 4వ తారీఖున జారీ చేసిన 115 జీవో కోసము, దాని రద్దు కోసము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం సార్. ఈ 115 జీవో వలన చాలా మంది స్టాఫ్ నర్సులు ఉద్యోగాలు, వారి జీవితాలు కూడా రోడ్డున పడే అవకాశం ఉంది సార్. కాబట్టి దీని గురించి మీరు ఆలోచించి ఈ 115 జీవోని రద్దు చేయాలని, కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ప్రస్తుతం రీసెంట్గా వచ్చిన 115 జీవోని ప్రకారంగా బేస్ చేసుకొని తమరు ఇచ్చిన జీవోని అర్థం చేసుకొని రెగ్యులర్ ఏవైతే శాంక్షన్ పోస్టులు ఉన్నాయో వాటిల్లోని ఏఎన్ఎంస్ టు జిఎన్ఎం ఇన్సెంటిఫైడ్ సిబ్బందితో ఫిల్ చేస్తారని తెలిసింది. ఇప్పుడు దానివల్ల మీకు వచ్చే నష్టం ఏమిటి అన్నది ఒక పాయింట్లో మేము మాట్లాడుకున్నట్లయితే, ఇప్పుడు జిఎన్ఎం ట్రైనింగ్లు స్టేట్ వైడ్గా జిఎన్ఎం బిఎస్సి ట్రైనింగ్ అవుతున్న వారు సుమారుగా 200 కాలేజీలు పైగా ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. వాటిలో సుమారుగా సంవత్సరానికి 10 నుండి 20,000 30,000 వరకు ఉత్తీర్ణులైన స్టాఫ్ నర్సెస్ రిలీజ్ అవుతూ ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ జాబుల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ 200 పోస్టులు ఏవైతే స్టేట్ వైడ్గా 2,000 పోస్టులకు పైగా ఉన్నాయో వాటిని ఈ ఏఎన్ఎం జిఎన్ఎంతో భర్తీ చేయడం వల్ల శాశ్వతంగా నర్సింగ్ సిబ్బంది ఈ యొక్క 2,000 పోస్టులను కూడా ట్రైనింగ్ అయిన వారు శాశ్వతంగా కోల్పోతున్నారు. ఆ ఆవేదనతో మాత్రమే మీ దగ్గర మా విన్నపాన్ని విన్నవించుకోవడానికి వచ్చామండి. శాశ్వతంగా 2,000 పోస్టులు కూడా పూర్తిగా మేము కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఏవైతే వేకెన్సీ స్టాఫ్ నర్స్ ఉన్నాయో వాటి స్టాఫ్ నర్స్తో భర్తీ చేస్తారు, కానీ వీళ్ళతో భర్తీ చేయడం వల్ల అవి శాశ్వతంగా కోల్పోతాం. మళ్ళీ కొత్త పోస్టులు ఎప్పటికి జనరేట్ అవుతాయి, ఎప్పుడు ట్రైనింగ్ అయిన వాళ్ళు వీళ్ళందరూ వచ్చే అవకాశం ఉన్నది. దాని గురించి మీరు ఆలోచన చేయాల్సిందిగా కోరుతున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.